వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి తప్పు చేశాం. ఈ మాట అంటుంది ఎవరో కాదు, వైసీపీ నేతలే. చంద్రబాబుని టచ్ చేసి తప్పు చేశాం అనేది మొన్నటిదాకా వినిపించిన వార్త ఏదైతే వైసీపీ వైపు నుంచి అటు సీనియర్లు కానీ ఇటు జూనియర్లు కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు పరిణామాల తర్వాతే పూర్తి స్థాయిలో టీడీపీ ఒక స్వింగ్ రావడం కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చి పొత్తులు పెట్టుకోవడం, ఈరోజు ఏకంగా బీజేపీతో కూడా వచ్చి టీడీపీతో పొత్తులు పెట్టుకునే ప్రయత్నం చేయడం, ఈ పరిణామాలన్నీ వెంటనే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ వచ్చాయనుకోవాలి. సో ఇలాంటి పరిణామాలన్నీ ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఒక సెట్ బ్యాక్గా మారాయి. అయితే వీటన్నిటికీ అసలు కారణం, వీటన్నిటికీ ఒక మూల కారణం చంద్రబాబు నాయుడు అరెస్టే అనేది ఈరోజు వైసీపీ నేతల వాదనగా తెలుస్తోంది. ఒకవైపు చూసినట్లయితే వైసీపీలో సీనియర్లు చాలామంది, అటు బాలినేని మొదలుకొని ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళ వరకు చాలాసార్లు చంద్రబాబు నాయుడు అరెస్టు పరిణామాల తర్వాత ఇలాంటి కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఈవెన్ బాలినేని లాంటి వాళ్ళైతే ఏకంగా ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసి మనం జైల్లో పెట్టాం, రేపు ఎన్నికల్లో టీడీపీ వస్తే మన పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆయన మాట్లాడి అసలు వైఎస్ఆర్సీపీ భవిష్యత్తుని డైలమాలో పడేశారు ఒక దశలో. అలా ధర్మాన లాంటి వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు. ఈవెన్ సీనియర్స్ చాలామంది, ఆ నలుగురు తప్ప వైసీపీలో ఓ కొడాలి నాని లాంటి వాళ్ళు, ఓ రోజా లాంటి వాళ్ళు, అంబటి లాంటి వాళ్ళు తప్ప అంత సీరియస్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద స్పందించి ముందుకు వచ్చిన నేతలు ఎవరూ లేరనే చెప్పుకోవాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున వైసీపీ ఈరోజు ఎస్పెషల్లీ మోడీ సభ తర్వాత ఒక డిఫెన్స్లో పడటానికి కారణం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది సీనియర్ల వాదన. ఆ సీనియర్లో అంతర్మదనం కూడా జరుగుతూ వస్తుంది. ఈవెన్ వన్ బై వన్ దాదాపు 10 మందికి పైగా ఎంపీలు ఈ రోజున వేరే పార్టీల్లోకి వెళ్తున్న పరిస్థితి, టికెట్లు లేవంటూ చాలామంది రోడ్డెక్కి బహిరంగంగానే విమర్శిస్తున్న పరిస్థితి. ఇలా వైసీపీ పూర్తి స్థాయిలో తన ఓటమిని తానే కొని తెచ్చుకుంది. జగన్మోహన్ రెడ్డి తన ఓటమిని తానే సెల్ఫ్ గోల్ చేసుకున్నారన్న వాదనలు కూడా కొన్ని తెర మీదకి వస్తున్నాయి. అయితే కేవలం వీటన్నిటికీ ఈ టోటల్ పొలిటికల్ సినారియో వైసీపీ ఈరోజు రేపటి ఎన్నికలు మొన్నటిదాకా వై నాట్ 175 అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి, వై నాట్ కుప్పం అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేవలం తన స్థానాన్ని పదిలం చేసుకుంటే చాలు, పులివెందుల్లోనో కడపలోనో తన కంచుకోడిన పదిలంగా ఉంచుకుంటే చాలు అన్న పరిస్థితులు వచ్చాయి ఆ పార్టీకి. అలాంటి సిచ్యువేషన్కి లీడ్ చేసింది కేవలం చంద్రబాబు నాయుడు అరెస్టే అన్న వాదన అయితే ఈరోజు తెర మీదకి వస్తూ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక, అసలు అరెస్టుకు వెనుక కానీ అరెస్ట్ తర్వాత కానీ ఆయన రిలీజ్ అయిన తర్వాత కానీ జరిగిన పరిణామాలు వైసీపీకి ఎలా సెట్ బ్యాక్గా మారాయి, అసలు ఏ అంశాల విషయంలో ఈరోజు వైసీపీ డిఫెన్స్లో పడుతూ వస్తుంది. ఓవరాల్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి ఆయన బయటకు వచ్చి ఆల్రెడీ దాదాపు 3 నెలలకు పైనే కావస్తుంది. ఈ టైంలో వైఎస్ఆర్సీపీకి ఈ అంశం ఎందుకు పూర్తి స్థాయిలో ఒక మైనస్గా మారబోతోంది? ఈ అంశాలన్నీ కూడా నిజంగానే సీరియస్గా విత్ ఇన్ ద పార్టీలోనే హాట్ టాపిక్ అవుతూ వస్తున్నాయి. అసలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితికి రేపు వై నాట్ 175 అనే పరిస్థితి నుంచి ఈరోజు రేపటి ఎన్నికల్లో అసలు గెలుస్తామా బోడీ కొడతామా లేదా అనే సిచ్యువేషన్కి వైసీపీ పరిస్థితి దిగజారడానికి కూడా ఈరోజు నిజంగానే సీరియస్ కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ప్రధానమైనది అయితే చంద్రబాబు నాయుడు అరెస్ట్. ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి ఈరోజు సీనియర్స్ కానీ వైసీపీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు కానీ ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు కానీ ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు అంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ తర్వాతే వైసీపీకి పూర్తి స్థాయిలో కూసాలు కదిలిపోయిన పరిస్థితి అయితే ఉంది ఈ రోజున. మనం ఒకసారి ఈ సిచ్యువేషన్కి కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఆయన అరెస్ట్ కానీ, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ, దానికి ముందు ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ దాదాపు వైఎస్ఆర్సీపీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన ఒక పాదయాత్ర కావచ్చు, అంతకుముందు అదేవిధంగా ఆయన తీసుకొచ్చిన ఒక సెంటిమెంట్ అసలు ఒక్క ఛాన్స్ నినాదం కావచ్చు, ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది. ఒక థమ్మింగ్ మెజారిటీతో 151 సీట్లతోని జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో సీఎం కావడం జరిగింది. ఇక టీడీపీ తన గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 23 సీట్లకే ఆ రోజు పరిమితమైంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు కొడుకైన స్వయంగా లోకేష్ కూడా ఆ రోజు మంగళగిరి నుంచి ఓడిపోవడం జరిగింది. అలా టీడీపీ ఎప్పుడూ ఎరగని ఓటమి అయితే ఆ ఎన్నికల్లో టేస్ట్ చేసే ప్రయత్నం అయితే చేసింది అనుకోవాలి. ఇక అప్పటి నుంచి కూడా కరోనా ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్ కావచ్చు, ఆ తర్వాత అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఒక వెండెట్ట పాలిటిక్స్ని తెర మీద తీసుకొచ్చిన విధానం కావచ్చు, ఈరోజు టీడీపీని ఎక్కడికక్కడ అనగదొక్కే ప్రయత్నం అయితే జరిగింది. ఏకంగా టీడీపీ నేతలే, సీనియర్ నేతలు కూడా ఒక దశలో బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఒక దేవినేని ఉమా మొదలుకొని ఒక ధూళిపాల నరేంద్ర వరకు, ఓ రవీంద్ర మొదలుకొని ఓ అచ్చెన్నాయుడు వరకు వైసీపీ అరెస్ట్ చేయని నేతలు ఎవరూ లేరంటే టీడీపీ నేతలు ఆశ్చర్యం కాదు. ఆ స్థాయిలో నేతల మీద వరుస పెట్టి ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం దాడి జరిగింది. ఆర్థికంగా బలవంతమైన నేతల కూసాలు కదిలించే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఒక ప్రజావేదిక కూలగొట్టడం దగ్గర నుంచి టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం వరకు అనేక రకాలుగా టీడీపీ శ్రేణుల్ని, టీడీపీ క్యాడర్ని, ఈవెన్ టీడీపీ పార్టీ అధిష్టానాన్ని కూడా డిమోరలైజ్ చేయడంలో కొంతమేరకు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఒక దశలో అసలు టీడీపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్న అంశం కూడా చర్చకు వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒకవైపు లోకేష్ చేసిన పాదయాత్ర కావచ్చు, చంద్రబాబు నాయుడు మళ్ళీ పార్టీని రీవ్యాంప్ చేసే దిశగా నియోజకవర్గాలలో చేపట్టిన పర్యటన కావచ్చు, టీడీపీ కొంచెం బూస్టప్ ఇస్తూ వచ్చాయి. ప్రత్యేకించి ఎందుకు లీడ్ చేసిన అంశం కూడా ఏదంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే. అంతకుముందు ఒంగోలులో జరిగిన మహానాడు టీడీపీకి కొంచెం బూస్టప్ ఇచ్చే 2022లో
ఆ తర్వాత 23 ఎడ్చుకొచ్చేటప్పటికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఉన్నాయో ఆ ఎన్నికలు టీడీపీకి నిజంగానే బూస్టప్ ఇచ్చాయనుకోవాలి. మొత్తం 3 స్థానాలను 11 జిల్లాలను టచ్ చేస్తూ జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాలను ఆ రోజు టీడీపీ కైవసం చేసుకుంది వన్ సైడెడ్గా. సో జగన్మోహన్ రెడ్డి కంచుకోడైన పులివెందుల్లో కూడా రాంభూపాల్ రెడ్డి ఓట్లు పడ్డాయి, అక్కడ గెలవడం జరిగింది ఆయన. సో అలా ఆ విజయాన్ని అయితే వైసీపీ ఊహించలేదు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఆకాశంలోంచి కిందకు వచ్చాయని అనుకోవాలి. ఈ 3 ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు విజయం ఒక ఎత్తు అయితే టీడీపీకి ఒక బూస్ట్ ఇస్తే వైఎస్ఆర్సీపీ అదే స్థాయిలో డిఫెన్స్లో పడింది. ఆ మరుసటి రోజే ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యే ఎన్నికలు జరిగాయి, ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉండి ఆయన వెనకే నడిచిన ఒక కోటమిరెడ్డి కావచ్చు, ఒక ఏదైతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఒక ఉండవల్లి శ్రీదేవి, ఒక ఆనం రామనారాయణ రెడ్డి, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తే ఆయన క్రాస్ ఓటింగ్ వేయడం జరిగింది. వాళ్ళు సస్పెండ్ అయ్యారు పార్టీ నుంచి, తర్వాత టీడీపీతో అసోసియేట్ అయ్యారు. మెజారిటీ వాళ్ళకి ఈరోజు టీడీపీ నుంచి టికెట్లు వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ పరిణామాల తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ సిచ్యువేషన్ ఊహించలేకపోయాడు. అంతకంటే ముందుగా కూడా ఏదైతే మంత్రులు మారుస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం, గొల్లబాబురావు లాంటి వాళ్ళు రివోక్ అవ్వడం కానీ, ఒక బాలినేని లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తూ మాట్లాడడం కానీ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. సుచరిత లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ఒక వెనక అడుగు వేయడానికి, ఒక ఆలోచన రావడానికి ఒక కారణం ఏంటంటే ఆ పార్టీ డిఫెన్స్లో పడటానికి కూడా ఆ ఇష్యూ ఫస్ట్ కారణం. సెకండ్ ఇష్యూ ఏంటంటే మనం చెప్పుకున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, అండ్ దెన్ ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యే ఎన్నికలు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 నినాదాన్ని తీసుకొచ్చారు తను గెలిచిన దగ్గర నుంచి. కుప్పం మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ఎలాగైతే లొకేషన్ కట్టడి చేసి ఓడించామో అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఓడించాలని ఒక టార్గెట్ పెట్టుకుని భరత్ లాంటి వాళ్ళని ఫోకస్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఎస్పెషల్లీ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ అనేది ఒక అడుగు డిఫెన్స్లో పడ్డారు, వెనక్కి కూడా వేశారు. ఈ క్రమంలోనే ఆ రోజు మనం చూసినట్లయితే గడప గడపకి ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా బస్సు యాత్రలు కావచ్చు, మొన్నటిదాకా జరిగిన జగనన్నకి చూద్దాం లాంటి ఒక కార్యక్రమాలని బలవంతంగా ఎమ్మెల్యేల మీద రుద్దే ప్రయత్నం చేశారు. బలవంతంగా వాళ్ళని జనం తరుముతున్నా, జనం ఎన్నో చోట్ల వాళ్ళకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నా, వాళ్ళ వెంటబడుతున్నా కూడా వాళ్ళతో ఆ పనులు అయితే చేయించారు జగన్మోహన్ రెడ్డి. ఏదో ఒక రూపంలో జనంలో ఉండే ప్రయత్నం అయితే చేయించారు. కానీ అప్పటికే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సన్నంగా వైసీపీ పరిస్థితి మారుతూ వచ్చింది. అంటే రోజు రోజుకు ఆ పార్టీ పరిస్థితి ఒక డౌన్ఫాల్ అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర అనుకున్న దానికంటే ఎక్కువగా సక్సెస్ అవ్వడం, టీడీపీలో మళ్ళా పార్టీ క్యాడర్ కూడా ఆ పాదయాత్రలో రీవ్యాంప్ అయ్యే ప్రయత్నం చేయడం, అదే సమయంలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల వారీగా పర్యటనలు సక్సెస్ అవ్వడం. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు టార్గెట్గా ఒక కొత్త పాలిటిక్స్కి అయితే జగన్మోహన్ రెడ్డి తెరదీశారు. ఒక వెండెట్టా పాలిటిక్స్కి. ఏకంగా 40 ఏళ్ళు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎక్కడా కూడా చిన్న మచ్చలేదు అనిపించుకున్న చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసు రూపంలోని నియోజకవర్గాల పర్యటనలో ఉన్న సమయంలో ఆయన సెప్టెంబర్ 9న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఏకంగా 52 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి ఆయన జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. అది కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు, ఆయన కట్టించిన జైలే. అయితే అనేక రకాలుగా బెయిల్ రూపంలో టీడీపీ నేతలంతా ప్రయత్నాలు చేసినప్పటికీ, లోకేష్ ఢిల్లీలో ఉండి ఇష్యూని పర్సూ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం క్వాష్ కోసమే పట్టుబట్టారు ప్రతి కేసులో కూడా. సో వాట్ ఎవర్ ఇట్ మే, కారణాలు ఏవైనా కానీ 52 రోజుల పాటు వన్స్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత నిజంగా ఈ రోజున వైసీపీ కోసాలు కదిలిపోవడానికి జగన్మోహన్ రెడ్డి అనుకో ఈరోజు డిఫెన్స్లో పడటానికి అదొక ప్రధాన కారణం అనే చెప్పాలి. ఈ రోజున ఎప్పుడైతే వన్స్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి సప్రెస్ చేస్తూ వచ్చిన టీడీపీ శ్రేణులు, టీడీపీ నేతలు, గతంలో మంత్రి పదవులు పొంది ఇంట్లో ఖాళీ కూర్చున్న నేతలంతా కూడా రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. సో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం నిజంగా ఏదైతే ఏపీ ఎల్లలు దాటి ఈరోజు దేశ విదేశాలకు కూడా వెళ్ళింది. ఆ స్థాయిలో ఆయన కోసం రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ఆయన అభిమానులంతా రోడ్డెక్కుతుంటే టీడీపీ నేతలకు, టీడీపీ సీనియర్లకు కూడా ఆ రోజు రోడ్డెక్కక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, రాష్ట్రాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూడా ఒక వేవ్ అయితే క్లియర్ కట్ చంద్రబాబు అభిమానులు రోడ్డెక్కే ప్రయత్నం అయితే జరిగింది. ఆ రకంగా టీడీపీ భవిష్యత్తుని మళ్ళా తిరిగి రీవామ్ చేసి తిరిగి నిలబట్టే ప్రయత్నం చేసింది. ఆ క్రెడిట్ దక్కింది కూడా జగన్మోహన్ రెడ్డికి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీని డిఫెన్స్లో పడేసిన అంశం. అదేవిధంగా మరో రెండో అంశం మనం చెప్పుకోవాలంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారో అప్పుడే పవన్ కళ్యాణ్ ఆ మరుసటి రోజే వచ్చి చంద్రబాబు నాయుడుతో ములాఖత్ అయ్యారు. అప్పటిదాకా వీళ్ళిద్దరూ 2-3 సార్లు భేటీ అయి ఉన్నారు. ఒకరితో ఒకరు పొత్తుల కోసం డిస్కషన్స్ చేసినప్పటికీ ఆ పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీగా ఒక ప్రకటన అయితే రాలేదు. వన్స్ చంద్రబాబు నాయుడు ములాఖత్ అయిన తర్వాతే పవన్ కళ్యాణ్ డెసిషన్ తీసుకున్నారు. అక్కడే అటు బాలకృష్ణ, ఇటు లొకేషన్ కూడా ముందు పెట్టుకొని రాజమండ్రి సెంట్రల్ జైలు ముందే అధికారికంగా ఆయన టీడీపీతో పొత్తులను కూడా ప్రకటించారు. ప్రకటించడమే కాదు, మా ఇద్దరిని కలిపింది జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆయన మాట్లాడిన తీరైతే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఒక వెండెట్టా పాలిటిక్స్ని తెర మీదకి తీసుకొచ్చారు అనేది. సో అప్పుడు దాకా దూరంగా ఉండి కలుస్తామా లేదా అనుకుంటూ ఉన్న జనసేన టీడీపీ అధినేతలు ఇద్దరిని దగ్గర చేసింది చంద్రబాబు నాయుడు అరెస్టే. అది కూడా జగన్మోహన్ రెడ్డికే ఆ క్రెడిట్ దక్కుతుంది అనుకోవాలి. వన్స్
ఎప్పుడైతే వాళ్ళిద్దరూ కలిసారో చాలామంది నేతలు గత ఎన్నికల్లో వాళ్ళిద్దరూ కూడా ఇండివిజువల్గా పోటీ చేయడం ద్వారా లాభించిన ఎమ్మెల్యేలంతా కూడా తాము పోటీ చేస్తే ఈసారి ఓటమి తప్పదు అన్న ఒక డైలమాలో పడుతూ వచ్చారు జనసేన టీడీపీ పొత్తుల ద్వారా. అందుకే అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ చాలా అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేస్తూ వచ్చింది. సింహం సింగిల్గా వస్తుందంటూ కూడా కొన్ని డైలాగులు చూసాం వైసీపీ నుంచి మనకు వచ్చిన డైలాగులు కొన్ని. సో ఇవన్నిటి కూడా బేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో టైఅప్ అవడానికే సిద్ధమయ్యారు. ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకున్నారు. ఈరోజు ఏకంగా వాళ్ళిద్దరే కాదు, ఇదంతానే జగన్మోహన్ రెడ్డిని డిఫెన్స్లో పడేస్తూ ఉంటే ఇక ఏకంగా బీజేపీ నేతలు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత తాము చేసిన అరెస్ట్ను కూడా బీజేపీ మీద రుద్దే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. బట్ ఎప్పుడైతే బీజేపీ ఉంది ఈ అరెస్ట్ వెనకాని ప్రచారం జరుగుతోందో అప్పుడు పురంధేశ్వరి లాంటి వాళ్ళు ఇన్షూర్ తీసుకునే ప్రయత్నం చేశారు. స్వయంగా ఆమె వెంట పెట్టుకుని లొకేషన్ తీసుకెళ్లడం జరిగింది అమిత్ షా దగ్గరకు. ఆయన బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక బీజేపీ లేదు, అందుకు లోకేష్ భేటీనే నిదర్శనం అంటూ కూడా ట్వీట్స్ చేయడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత బీజేపీ అగ్రనేతలు కూడా రాష్ట్రంలో పరిస్థితుల మీద సర్వే చేయించుకుంటూ వచ్చారు. ఆ సర్వేల్లో కూడా టీడీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేస్తుందన్న అంచనాలు కూడా వచ్చాయి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి తన చంద్రబాబు జైల్లో ఉన్నన్ని 52 రోజుల పాటు కనీసం జగన్మోహన్ రెడ్డి ఒక 30 సర్వేలన్నా చేయించుంటారు తన ఐపాక్ టీంతో కావచ్చు, ఇంటెలిజెన్స్తో కావచ్చు. ప్రతి సర్వేలో టీడీపీకి ఎడ్జ్ ఉందన్న అంశాలు కానీ, జనసేన టీడీపీ కలిసి రాష్ట్రంలో సంచలనాలు నమోదు చేయబోతున్న అంచనాలు కానీ వచ్చాయి. ఇక ఏదైతే పర్టికులర్లీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయొద్దన్న నిర్ణయం తీసుకున్న తర్వాత మొత్తం ఆయన ఓట్ బ్యాంక్ కానీ, ఆయన అభిమానులు కానీ టీడీపీకి ఉన్న ఒక సాలిడ్ బీసీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వైపు టిల్ట్ అయిన పరిస్థితి ఉంది. ఆ రిజల్ట్ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ తర్వాత టీడీపీ కూడా ఏదైతే బీజేపీ కూడా ఆలోచనలో పడింది. ఈరోజు ఏపీలో అమిత్ షా లాంటి వాళ్ళు సర్వే చేయించుకున్న తర్వాత ఏపీ 3ని వాళ్ళు పసిగట్టిన తర్వాత ఏకంగా బీజేపీ వాళ్ళు ముందు ఒక మెట్టు దిగొచ్చి మరీ టీడీపీతో పొత్తుల కోసం అరులు చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీ వెళ్ళడం కానీ, అమిత్ షాతో భేటీ కావడం కానీ, పాత మిత్రులను మళ్ళీ ఆహ్వానిస్తున్నామంటూ అమిత్ షా లాంటి వాళ్ళు మాట్లాడతాం కానీ మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి టిల్ ఎండ్ వరకు కూడా ఈ పొత్తులను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ బట్ అమిత్ షా కానీ, నడ్డా లాంటి వాళ్ళు ఈ విషయంలో చాలా స్టబ్బోరన్గా నిలబడే ప్రయత్నం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా మనం ప్యాంపర్ చేస్తున్నామన్న ఒక వాదన ఏదైతే ఉందో దాన్ని కూడా వాళ్ళు ఎక్కడికక్కడ చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. సో ఇక ఏదైతే ఎన్నికలు సజావుగా జరగడం కోసమే మేము బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాం అనే మెసేజ్ని కూడా ఈరోజు టీడీపీ జనంలోకి తీసుకెళ్తూ వస్తుంది. మనం చూసినట్లయితే ఈరోజు ఇప్పుడున్న పరిణామాల్లో మోడీ వచ్చి ఏకంగా చిలుకలూరుపేట వేదికగా అటు పవన్ ఇటు చంద్రబాబు నాయుడుతో కలిసి ఒక వేదికను షేర్ చేసుకొని ఆయన మాట్లాడిన తీరు వైసీపీ నిజంగానే డిఫెన్స్లో పడేసింది. ఒకవైపు చూస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆయనకు వెల్లువెత్తిన ఒక మద్దతు కానీ జాతీయ స్థాయిలో, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ఆ తర్వాత ఏదైతే ఆ ఫ్యాక్టరు తెలంగాణ ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేసిన తీరు కానీ ఇది అటు కేసీఆర్ కూడా ఒక బూమరాంగ్ అయింది జగన్ నమ్ముకున్న కారణంగా. ఈ 2 అంశాలే అతి కీలకం అనుకుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఈ రోజున టీడీపీతో జత కలవడం అనేది మరో కీలక అంశం అనే చెప్పుకోవాలి. ఆ ఇద్దరు కలిస్తే వైఎస్ఆర్సీపీ చాలా చోట్ల ఓడిపోవడం తథ్యమనే అంచనాలు వస్తున్న సమయంలో ఏకంగా బీజేపీ అగ్రనేతలే స్వయంగా చంద్రబాబు నాయుడిని పిలిచి పొత్తులు పెట్టుకునే ప్రయత్నం చేయడం, ఏకంగా మోడీని వచ్చి ఏపీలో సభను ఇనిషియేట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేయడం. సో ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. అందుకే నిన్నటి వరకు కూడా నా ఒక్కటి ఫేస్ చాలు ఎక్కడైనా గెలవడానికి అని చెప్తూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన ఫేస్ మీద తనకే నమ్మకం లేక మొత్తం ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా షఫుల్ చేసే ప్రయత్నం చేశారు. గతంలో ఎంతోమంది ప్రతిపక్ష పార్టీ నేతలను చూసాం, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం. బట్ ఎవరు కూడా ఒకరిద్దరు అభ్యర్థులను సిట్టింగ్లు మార్చాలంటేనే 10 రోజులు దాని మీద సుదీర్ఘంగా నెలల తరబడి కసరత్తులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి నైట్కి నైటే ఇవాళ పెట్టిన అభ్యర్థి రేపటికి ఎక్కడ ఉంటారో లేదో తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో మెజారిటీ ఎంపీలు, మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ రోజున టీడీపీ బాట పట్టారు, కొంతమంది జనసేన బాట పట్టారు. అక్కడ కూడా మనకు స్థానం లేదనుకున్న వాళ్ళు ఈరోజు ఏకంగా షర్మిల పార్టీ వైపు వెళ్తున్న పరిస్థితి. ఎప్పుడైతే ఈ కూటమి స్ట్రాంగ్ అయిందో అదే సమయంలో షర్మిలకి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడం కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో, ఏపీలో కూడా ఆ పార్టీకి వాయిస్ అయితే పెరిగింది. వై నాట్ కాంగ్రెస్ అంటూ వాళ్ళు ఈరోజు ఎన్నికలను ఫేస్ చేస్తున్నారు. ఎప్పుడైతే షర్మిల పీసీసీ చీఫ్ అయ్యారో ఏపీలో అదొక సెట్ బ్యాక్గా మారింది జగన్మోహన్ రెడ్డికి. ఇన్ని రోజులుగా వివేకానంద రెడ్డి మర్డర్ అంశం మొదలుకొని అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి తీరును ఆమె ఎండగడుతూ వస్తున్నారు. అటు ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలా, ఇటు షర్మిలను టార్గెట్ చేయాలా, వాటన్నిటి విషయంలో ఎట్లా వాటన్నిటిని కూడా ఓవర్కమ్ చేయాలనే విషయంలో ఈరోజు వైసీపీ పూర్తిగా డిఫెన్స్లో పడింది. ఏకంగా సునీత, షర్మిల ఇద్దరు కలిసి పులివెందుల వేదికగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పునాదులు రక్తంతో తడిచిపోయాయంటూ కూడా అసలు ఆ పార్టీకి ఓటేయొద్దు, ఆయన గెలిపించొద్దు అని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులే ఈరోజు బయటకు వచ్చి అంత ధైర్యంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఈ అంశాలన్నీ కూడా ఈరోజు అంత వాళ్ళకి వాయిస్ పెరగడానికి, చంద్రబాబు నాయుడు డైరెక్ట్ తెలంగాణ ఎన్నికల్లో ప్రభావం చూపించడానికి కూడా అదే కారణం అనుకోవాలి. సో ఓవరాల్గా ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎప్పుడైతే మోడీ లాంటి వాళ్ళు వచ్చి ఒకే వేదికను పంచుకొని ప్రచారం చేస్తున్నారో ఆ 3 పార్టీల పొత్తులు కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇక మరిన్ని సభలు కూడా జరగబోతున్నాయి రాబోయే 50 రోజుల్లో కూడా.
అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నైరాశ్యంలో ఉన్నారు. ఆ పార్టీ నేతలు కూడా ఈరోజు నిన్న మొన్నటి వరకు కూడా బయటకు వచ్చి మాట్లాడిన నేతలు ఈరోజు ఆ ఒకరిద్దరే, ఏ గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు కూడా టికెట్ లేకుండా పక్కన పెడతాం కానీ, ఓ రోజా లాంటి వాళ్ళు, అంబట్ లాంటి వాళ్ళు మాత్రమే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ వస్తున్నారు. ఆ కోటరీ అనిపించుకున్న సీనియర్ నేతలు ఎవరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంట లేకపోవడం మరో పూర్తి స్థాయిలో ఒక డైలమా అనే చెప్పాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ తర్వాతే, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన కారణంగానే ఈరోజు పూర్తిగా తాము కొరివితో తలగొక్కున్నాం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ సీనియర్లు ఫీల్ అవుతూ వస్తున్నారు. కేవలం ఈ ఒక్క ఇష్యూనే ఈరోజు మొత్తం ఓట్ బ్యాంక్ అంతా వైసీపీ టీడీపీకి ట్విల్ట్ అవడానికి కారణమనే అంచనాలు కూడా వస్తున్నాయి. ఈరోజు వైసీపీలో కూడా ఒక అంతర్మథనం అదే ఉంది. రేపటి ఎన్నికల్లో ఈ అంశాన్ని కూడా అటు టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కూటమి జనంలోకి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఒక ఎన్నికల అస్త్రంగా కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ మారే అవకాశం కూడా ఉంటుంది. సో అది ఏదైతే ఎన్నికల అస్త్రంగా మారితే నిజంగానే ఇటు జగన్మోహన్ రెడ్డికి ఆన్సర్ ఉండే అవకాశం కూడా ఉండదు. సో ఈ పరిణామాలన్నీ కూడా కేవలం ముందు వెనుకలు ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం కారణంగానే అన్న అంచనాలు అయితే వస్తూ ఉన్నాయి. మరి నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ సీనియర్ డిఫెన్స్లో పడటానికి, ఆ పార్టీలో ఒక అంతర్మదనానికి కూడా చంద్రబాబు నాయుడు అరెస్టే మన కొంప ముంచింది అని వాళ్ళు చర్చించడానికి కూడా జగన్మోహన్ రెడ్డి తీరే కారణం అని అనుకోవాలి. మరి ఈ అంశం రేపు ఎన్నికల ప్రచారాస్త్రంగా మారినట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి అండ్ కో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాలి. ఓవరాల్గా మాత్రం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అంశం అనేది ఈ రోజున ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులకు కారణమవుతోందని మనం చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.